కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు రచించిన గ్రంథాలలో శ్రీకృష్ణార్జున సంవాదాన్ని మనం చదువుకుంటున్నాం. 3వ అధ్యాయం 18 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం చదవడం. ఈరోజు 19వ శ్లోకం నుంచి మనం చదువుకోవాలి. 1566 ప్రశ్నలు చదువుకున్నాం. 1567వ ప్రశ్న ఇక్కడి నుంచి మనం తెలుసుకోవాలి. జ్ఞానయోగి కూడా అంతో ఇంతో కర్మలు చేయక తప్పదని, కనుక కర్మయోగాన్నే చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం. 19వ శ్లోకంలో స్పష్టంగా కర్మయోగం వలన ఆత్మదర్శనం సాధ్యమవుతుంది అని చెప్పబోతున్నారు అని గురువుగారు చెప్పారు. శిష్యుడు శ్లోకం చదువుతున్నారు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. సరే, అన్వయం విను. తస్మాత్ అసక్తః కార్యం సతతం కర్మ సమాచర, అసక్తః కర్మ ఆచరన్ పూరుషః పరం ఆప్నోతి. తాత్పర్యం ఎలా అంటే, అందువలన సంగము లేని వాడవై ఇది తప్పక చేయవలసిందే అనే నిశ్చయంతో ఆత్మప్రాప్తి పర్యంతము కర్మయోగమును చేయుము. సంగం లేకుండా కర్మను ఆచరించే పురుషుడు ఆత్మను పొందుతున్నాడు కదా. సతతం అంటే ఎల్లప్పుడూ అని కదా అర్థం. మామూలుగా అయితే అంతే. ఇక్కడి సందర్భంలో మాత్రము ఆత్మప్రాప్తి వరకు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆత్మప్రాప్తి కలిగిపోయిన తర్వాత ఇక కర్మయోగపు అవసరం ఏముంది కనుక. నిజమే, ఏరు దాటిన తర్వాత కూడా తెప్పలోనే ప్రయాణం చేయం కదా. సరే, కానీ ఈ సంగము లేకుండా అంటే కొంచెం స్పష్టం చేయండి. ఆప్యాయంగా ప్రేమాభిమానాలతో ఉండే సంగమంతో చేయడం అని, అవి లేకుండా ఉంటే సంగము లేకపోవడం అని అర్థం. అర్థం కాలేదు. చేసే పని మీద గురి లేకుండా అయిపోదు కాదు, పొరపాటు పడుతున్నావు. చిన్నతనంలో గోళీకాయలు ఆడి ఉంటావు, నెమలి పించాలు పుస్తకాల్లో దాచుకుని ఉంటావు, చందమామ బాలమిత్రులు చదివి ఉంటావు. ఆ రోజుల్లో నీ గోళీకాయల్ని నెమలి పించాలని ఎవరైనా తీసినా వాడినా ఉక్రోషపడిపోయేవాడివి గుర్తుందా? చందమామ బాలమిత్రులని నువ్వే ముందు చదవాలని పట్టుదలగా ఉండేవాడివి, అవునా? అవును, చిన్నతనపు చేష్టలు తలుచుకుంటూ ఉంటే నవ్వొస్తుంది. గోళీకాయలు ఆడేటప్పుడు గెలవాలనే పట్టుదల, ఓడిపోతే ఉక్రోషం, తప్పుగా ఆడారని ఎదుటివారి మీద పడి కొట్టేయడం లాంటివి ఎన్నెన్నో జరిగేవి. చాలా బాగుండేది. అప్పుడు నువ్వు ఆ కర్మలన్నింటినీ సంగంతో చేసేవాడివి. అదే గోళీకాయల ఆటని ఇప్పుడు నీ మనవలతో నువ్వు ఆడుతూ ఉంటే ఆనాటి ఉక్రోషం వగైరాలు వస్తాయా? రావు. అదే కర్మని ఇప్పుడు సంగం లేకుండా చేస్తున్నావన్నమాట. అమ్మ బాబోయ్, ఎంత బాగా చెప్పారో. జీవితంలోని ఒడిదుడుకులకి కృంగిపోతూ పొంగిపోతూ ఉంటే సంగం ఉన్నది అని అర్థం అన్నమాట. అవును, మరి కర్మయోగం చేస్తున్న వాడికి కూడా అవే ఒడిదుడుకులు వచ్చినా వాడికి సంగం కర్మలయందు ఉండదు. కనుక నీలాంటి ఫీలింగ్స్ వాడికి ఉండవు. సరే, పురుషుడంటేనే ఆత్మ కదా. పరం ఆప్నోతి అని అన్నప్పుడు పరమాత్మని పొందుతాడని కదూ సహజంగా వచ్చే అర్థం. మరి ఆత్మప్రాప్తి అనే అర్థమే ఎందుకు చెప్తున్నారు? సందర్భం అంతా ఆత్మప్రాప్తి గురించే కనుక పరం అంటే ఆత్మ అనే చెప్పుకోవాలి. ప్రకృతి కన్నా పరమైంది కనుక ఆత్మని కూడా పరం అని చెప్పుకోవచ్చు. ఇంతగా జ్ఞానయోగాన్ని నిరుత్సాహపరుస్తూ కర్మయోగాన్ని ప్రోత్సహిస్తున్నారే, కేవల కర్మయోగంతో ఇదివరకు ఎవరైనా ఆత్మదర్శనం చేసుకోగలిచారా? 20వ శ్లోకం మొదటి పాదం అదే విషయాన్ని చెప్తోంది. కర్మణైవ హి సంసిద్ధం ఆస్థితా జనకాదయ. అన్వయం విను. జనకాదయ కర్మణైవ హి సంసిద్ధం ఆస్థితాః. జనకుడు మొదలగు రాజర్షులు కర్మయోగం చేతనే కదా సిద్ధిని పొందారు. జనకుడు గొప్పతనం ఏంటి? రాజర్షి అవడమే. క్షత్రియులు సహజంగానే గంభీర హృదయులు. మనస్సులో విషయాల్ని దాచగలగడమే కాక ఎదుటివారితో చర్చించనవసరం లేకుండానే మనస్సుని మధించి నిర్ణయించుకోగలరు. ఆ పైన వారు ఋషులు కూడా అయితే ఇంద్రియములన్నీ తమ వశంలో ఉండడం వలన మరింత లోతైన చూపు వారి ప్రత్యేకత. ఈ లక్షణాలన్నీ జ్ఞానయోగి అర్హతలే.
జనకుడికి జ్ఞానయోగం చేయగలిగిన శక్తి సామర్థ్యాలున్నా కర్మయోగమే చేయడం గొప్పతనం కాదు మరి? అందుచేత అర్జునుని కూడా కర్మయోగమే చేయమంటున్నాడు కృష్ణుడు, అంతేనా? కానీ శీఘ్రంగా ఫలం ఇవ్వడమనే ఒక గొప్ప గుణం ఉన్నది కదండి జ్ఞానయోగానికి. అయినప్పటికీ కర్మయోగానికే వెళ్ళవలసిన బాధ్యత నీకున్నది అని చెప్తున్నారు పరమాత్మ పై 20వ శ్లోకపు 2వ భాగంలో. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుం అర్హసి. లోక సంగ్రహం సంపశ్యన్నపి కర్తుం ఏవ అర్హసి. లోకుల ప్రవర్తనని చూసైనప్పటికీ కర్మలు చేయడమే నీకు తగును అని అర్థం. లోకులు చెడిపోతారనా? కాదు మరి. 21వ శ్లోకం చూడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అన్వయం: శ్రేష్ఠః యద్యత్ ఆచరతి తత్తదేవ ఇతరో జనః సహ యత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే. తాత్పర్యం: ప్రసిద్ధుడైన వాడు ఏ కర్మల్ని చేస్తాడో ఇతరులు కూడా అదే కర్మని చేస్తారు. అంతేకాదు, శ్రేష్ఠుడైన వాడు ఆ కర్మని ఎలా చేస్తాడో ఇతరులు కూడా అలాగే అనుసరిస్తారు. నాకు లోకంతో పని లేదండి, నా గోల నాది, జ్ఞానయోగానికి నేను అర్హుణ్ణి, అందుచేత ఈ కర్మలన్నీ నేను ఎందుకు చేయడం, నాకు వచ్చే నష్టం ఏంటి? ధర్మ సూక్ష్మం విను. జ్ఞానయోగార్హత సంపాదించిన నీవు తప్పనిసరిగా అంతో ఇంతో ప్రసిద్ధిని లోకంలో పొందే ఉంటావు. అందుచేత లోకులంతా నిన్ను 1000 కళ్ళతో పరిశీలిస్తూ ఉంటారు. జ్ఞానయోగార్హత కలిగినందువలన కర్మల్ని మానివేశావు అని తెలిసిన వారు చాలా తక్కువగా ఉండి, ఇంత ప్రసిద్ధుడే ఫలానా కర్మల్ని చేయడం లేదు, చేయకపోయినా ఆయన ప్రసిద్ధికి లోటు రాలేదు అనుకుని తాము కూడా కర్మల్ని చేయడం మానివేస్తారు. అర్హత లేకుండా మానివేసినందువలన వారికి పాపం వస్తుంది. ఆ పాపం వాడు చేయడానికి కారణం నువ్వు. అందుచేత నీకు కూడా పాపం రాక తప్పదు. ఈ పాపం నీ జ్ఞానయోగార్హతని చెడగొట్టేస్తుంది. అందుచేత నీ జ్ఞానయోగం మరి ముందుకు నడవదు. అమ్మో, చాలా ప్రమాదమన్నమాట. అయితే జ్ఞానయోగం జోలికి పోవద్దంటారు అనలేదు. జ్ఞానయోగం చేస్తూ ఉన్నప్పటికీ కర్మల్ని వదలొద్దు, శాస్త్ర ప్రకారం చేయవలసిందే. అయితే సంఘం లేకుండా చెయ్యి అంటున్నారు. సాక్షాత్ పరమాత్మైన శ్రీకృష్ణుడు కూడా కర్మలు చేయడానికి కారణం ఇదేనంటారా? ఇదే అని తానే స్పష్టం చేస్తున్నారు 22వ శ్లోకంలో. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. అన్వయం: పార్థ మే కర్తవ్యం నాస్తి త్రిషు లోకేషు అనవాప్తం అవాప్తవ్యం కించన నా చ కర్మణి వర్త ఏవా. తాత్పర్యం: అర్జున, నాకు చేసి తీరవలసిన పని లేదు. ఎందుచేతనంటే 3 లోకాల్లోనూ నేను పొందనిది లేదు, పొందదగినది లేదు. అయినా కర్మలు చేస్తూనే ఉన్నాను కదా. ఈ శ్లోకం వింటూ ఉంటే గుండెల్లో ఏదో అయిపోతున్నట్టుగా ఉందండి. ఎంతటి కరుణాహృదయుడు కాకపోతే ఇలా ఉంటాడు కృష్ణుడు? అవును, నిజమే. ఆయన అవాప్త సమస్త కాముడు. అందుచేత ఇదివరకు ఆయన పొందనిది ఒకటి లేదు, పొందాలని ఆశపడేది ఒకటి లేదు. అయినా కర్మలు చేస్తూనే ఉన్నాడు. శృతులు స్మృతులు ఆయన ఆజ్ఞలే కనుక వాటిని తాను పాటించవలసి ఉండి తప్పనిసరిగా కర్మలు చేయనక్కర్లేదు కదా. ఆయన భయంతోనే సమస్త లోకము ప్రవర్తిస్తూ ఉండగా ఇక ఆయన ఇంకొకరికి భయపడి కర్మలు చేయనవసరం లేని సర్వేశ్వరుడు కదా. అంతేకాదు, దేవతారూపంలో అవతరించినా, మనుష్య రూపంతో అవతరించినా, ఇంకెలా అవతరించినా స్వేచ్ఛ చేతనే అవతరిస్తాడు. కనుక దేవతలకి మనుషులకి ఉండే జ్ఞాన సంకోచం ఉండదు, తన ఇచ్ఛకి ఆటంకము ఉండదు. అయినా కర్మలు మానలేరు. సత్యసంకల్పుడు సర్వజ్ఞుడు కదా, నిజంగానే మన కోసమే కదా ఆయన కర్మలు చేసేది. స్పష్టం చేస్తున్నాడు 23వ శ్లోకంలో. యది హ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వసః. అన్వయం: పార్థ, అహం జాతు అతంద్రితః కర్మణి నవర్తేయం యది మనుష్యాః సర్వసః మమ వర్త్మా అనువర్తంతే. తాత్పర్యం: అర్జున, నేను అత్యంత జాగరూకతతో ప్రతిక్షణము కర్మానుష్ఠానము చేయకపోతే మనుష్యులు నా మార్గాన్నే అనుసరిస్తారు కదా.
భగవంతునికి ఫలానా కులమని లేదు కదా. పరమాత్మ ఏ కులపు కర్మల్ని చేస్తాడంటారు? ఏ కులంలో అవతరిస్తే ఆ కులపు కర్మలనే చేస్తాడు. స్వేచ్ఛగా కదా అవతరించేది. అందుచేత ఏ కులంలో అయినా పుట్టగలడు. సంకల్ప మాత్రం చేత ఏమైనా చేయగలడు. మనల్ని రక్షించడానికే కదా అవతరించడం. సంకల్ప మాత్రం చేత రక్షించగలిగితే ఇక అవతరించడం ఎందుకు? మరింతగా ఆ వివరం ముందు ముందు చెప్పబోతారు. కానీ ప్రస్తుతానికి ఒక విషయం గుర్తుంచుకో. నదేవ ఎష్టిమాదాయ రక్షంతి పశుపాలవత్ ఎంహి రక్షితుమిచ్చంతి బుద్ధ్యా సంయోజయంతి తం. అంటే దేవతలు పశువుల కాపరి వల్లనే చేతిలో కర్ర పట్టుకుని మన చుట్టూ తిరుగుతూ రక్షించరు. ఎవరిని రక్షించాలని అనుకుంటారో వారికి సత్కార్యములను ఆచరించే బుద్ధినిచ్చి ఆచరింపచేసి, ఇదిగో ఫలానా సత్కర్మ చేసావు గనక దీని ఫలంగా నీ ఈ కోరిక నెరవేరింది అని చూపిస్తారు. ఎందుకలా? అదృష్టం పట్టాలని కోరినవాడు మేనమామ చెవిలో రోమాలు పెరగాలని విష్ణుమూర్తిని ప్రార్థించినట్లు అనవసరం కదా. నేరుగానే రక్షించవచ్చు కదా. పరీక్షలు పాస్ అవ్వాలనే కోరిక ఉన్న పిల్లవాడికి చదువు చెప్పి పరీక్ష వ్రాయించి పాస్ చేయించడం మంచిదా? వాడు ఏం రాసినా మార్కులు ఎక్స్ట్రా వేసేసి పాస్ చేయించడం మంచిదా? నిజమే. ఏదేని ఒక కర్మ వలన మనం ఒక బాధని అనుభవిస్తూ ఉంటాం. భగవంతుడిని అడగగానే ఆ బాధని ఆయన వెంటనే తొలగించి వేస్తే ఇక మనకి కర్మవశ్యత ఉండదు కదా. శాస్త్రం నిష్ప్రయోజనం అవుతుంది. కరెక్ట్. అందుచేత ఏ కర్మని చేస్తే ఆ బాధ తొలగుతుందో మన బుద్ధికి తోచేటట్లు చేసి ఆ కర్మని చేయడానికి తగిన ప్రోద్బలాన్ని కల్పించి ఆ కర్మ ద్వారా ఆ బాధని పోగొడతాడు స్వామి. ఇంత ఆలోచించి పరమాత్మే కర్మలు చేస్తున్నాడు. ఆశ్చర్యం. అలా ఆయన ఆ కర్మలు ఆచరించి ఉండకపోతే ఏమవుతుందో. అదే 24వ శ్లోకం. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమా ప్రజాః. అన్వయం. అహం కర్మ న కుర్యాం చేత్ ఇమే లోకాః ఉత్సీదేయుః శంకరస్య చ కర్తాస్యాం ఇమాః ప్రజాః ఉపహన్యాం. తాత్పర్యం. నేను పుట్టిన కులానికి తగిన కర్మలను నేను చేయకపోతే ఈ లోకమంతా చెడిపోతుంది. వర్ణసంకరం జరగడానికి కూడా నేను కారణం అయిపోతాను. లోకాలన్నీ చెడిపోయేటట్లు చేసిన వాడిని అవుతాను నేను. వర్ణసంకరాన్ని అస్సలు భగవంతుడు అంగీకరించడే. మొదటి అధ్యాయంలోనూ ఈ విషయం అన్నాడు, ఇప్పుడు అంటున్నాడు. అందుకే ఉపహన్యాం అన్నాడు. అంటే ఉపహతి అంటే ఇక ఎప్పుడూ కర్మల్ని ఆచరించడానికి తగిన యోగ్యత లేకపోవడం. ఎవరి కర్మలు వారు చేయకపోతే వర్ణసంకరం అయిపోతుంది. ఒక మారు వర్ణసంకరం అయిపోయిందంటే ఇక వాడికి కర్మయోగ్యతలు పోతాయి. ఫలాని వర్ణానికి చెంది ఉంటే ఫలానా కర్మ అని ఉంటుంది. సంకరం అయిపోతే పశువులు పక్షులు ఎలా అయితే శాస్త్రవశ్యత లేకుండా కేవలం ఆహారం, భయం, నిద్ర, మైథునం అనే 4ంటికే పరిమితం అవుతున్నాయో అలాగే అయిపోతాడు మనుష్యుడు కూడా. అందుకే అటువంటి పరిస్థితి తన వలన కలగకుండా ఉండాలని పరమాత్మ కూడా కర్మలు ఆచరించడం మానలేదు. నేను కూడా కర్మలను చేస్తున్నాను చూసావా అని కృష్ణుడు ప్రత్యేకించి ఒక శ్లోకంలో చెప్పడానికి కారణం ఏదైనా ఉంటుందంటారా? ఉన్నదనే పెద్దల అభిప్రాయం. శ్లోకంలో ఆ సూచనలు ఏమీ లేకపోయినా సందర్భాన్ని అనుసరించి నువ్వు కర్మలే చెయ్యి అని చెప్పడానికే అయి ఉంటుంది. బాగుంది. కృష్ణుడంటే పురుష శ్రేష్ఠుడు. ఆయన ఆచరించిన దానిని మిగిలిన వారు ఆచరిస్తారంటే అర్థముంది. అర్జునుడికి అంత శ్రేష్ఠత ఎక్కడ ఉంది? అందుచేత శ్రేష్ఠుడివి కనుక నువ్వు చెయ్యి, దానివల్ల అందరూ చేస్తారు అని చెప్పడానికి మాత్రం అయి ఉండదు. నేనే చేస్తున్నప్పుడు నీకేం అని అనడానికి అయి ఉంటుంది. కాకపోవచ్చు. కృష్ణుడంతటి శ్రేష్ఠత లేకపోయినా అర్జునుడు కూడా ఏం తక్కువవాడు కాదు. ఇంద్రియ నిగ్రహంతో కాలం గడిపిన పాండురాజు కుమారుడు, యుధిష్ఠిరుడి తమ్ముడు. తాను కూడా స్వయంగా వివిధ సందర్భాలలో ఇంద్రియ నిగ్రహం చూపినవాడు. నిజమే, ఊర్వశి వచ్చి మీదపడినా, విరాటరాజు తన కుమార్తెని ఇస్తానన్నా సున్నితంగా తిరస్కరించిన మహానుభావుడే. కానీ యుధిష్ఠిరుడి తమ్ముడు అని ప్రత్యేకించి ఎందుకంటున్నారు? ధర్మరాజు, అదే యుధిష్ఠిరుడు, ధర్మములను ఎరిగినవాడు. రణయజ్ఞానికి సిద్ధపడ్డాడంటే అది ధర్మమనే కదా ఆయన అభిప్రాయం.
ధర్మరాజు, ద్రౌపది ఆ యజ్ఞానికి యజమానులైతే భీమార్జున నకుల సహదేవులు నలుగురు ఋత్విక్కులు. కౌరవులు ఆ యజ్ఞంలో బలి చేయబడే పశువులు. నిర్వహణ చేసే బ్రహ్మ సాక్షాత్ శ్రీకృష్ణుడే. అయితే ఇదంతా కర్మలు చేయడానికి నిర్దేశించిన విషయమే కదా, కర్మ మానేయడానికి కాదే. అలాంటి ధర్మరాజు తమ్ముడివి కదా, యుద్ధమనే కర్మ ఎలా మాన్తావయ్యా అని అడుగుతున్నాడు కృష్ణుడు. బాగున్నది, కానీ ధర్మరాజుని యుధిష్ఠిరుడు అని ఎందుకు పిలుస్తారు? యుధి యుద్ధమునందు, స్థిరః స్థిరుడు, స్థిరంగా చాలాసేపు నిలిచి యుద్ధము చేయగలిగిన సామర్థ్యము కలవాడు కనుక యుధిష్ఠిరుడు అని పేరు. పరాక్రమానికి ధర్మరాజు అంత ప్రసిద్ధి చెందినవాడేమీ కాదు కదా. మరి పరాక్రమవంతుడే కానీ ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చును. యుద్ధం అంటే అస్త్రశస్త్రములతో చేసే పని అని కాకుండా ధర్మము అధర్మము అనే రెండింటి మధ్య జరిగే యుద్ధంలో ఎల్లప్పుడూ ధర్మమందే స్థిరమైన బుద్ధి కలవాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఆత్మజ్ఞానం ఉన్నప్పటికీ కూడా కర్మయోగమే చెయ్యండి అనేనా చివరికి చెప్పేది? అంత సులభంగా తీసేకు. జ్ఞానయోగానికి అధికారం ఉందో లేదో పక్కన పెట్టు. లోక సంరక్షణ కోసం కర్మలు ప్రతివాడు చేయవలసిందే. పోని జ్ఞానయోగి కర్మలు చేయాలి అని అనుకున్నాడే అనుకుందాం, కానీ ఆసక్తి లేకుండా ఆ కర్మల్ని చేయలేడు కదా. తప్పదు మరి. 25వ శ్లోకం చూడు, మరింత వివరం తెలుస్తుంది. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్వాత్ విద్వాన్ సదా సక్తా చికీర్షుర్లోక సంగ్రహం. అన్వయం ఎలా అంటే, భారత అవిద్వాంసః కర్మణి సక్తాః యథా కుర్వంతి తదా విద్వాన్ అసక్తః లోక సంగ్రహం చికీర్షుః కుర్యాత్. తాత్పర్యం ఏంటంటే, ఆత్మజ్ఞానం సంపూర్ణంగా లేనివారు ఎంత ఆసక్తిగా కర్మల్ని చేస్తారో, ఆ ఆత్మజ్ఞానం కలవారు కూడా లోక సంరక్షణార్థము అనే ప్రయోజనాన్ని ఆశించి కర్మలను అంత ఆసక్తిగాను చేయవలసిందే. విద్వాంసుడు సంఘం లేకుండాను అవిద్వాంసుడు సంఘంతో చేయాలని అర్థమా? చిన్న మార్పు. అవిద్వాంసుడు ఎలా చేస్తాడో విద్వాంసుడు అలాగే చెయ్యాలని అర్థం. అవిద్వాంసుడు అంటే ఆత్మజ్ఞానం లేనివాడనే కదా అర్థం? కాదు, కర్మయోగానికే అధికారి అయినవాడు అని అర్థం. బొత్తిగా ఆత్మజ్ఞానం లేనివాడు ఉండడుగా. అందుచేత ఆత్మజ్ఞానం సంపూర్ణంగా లేనివాడు, అందుచేతనే కర్మయోగం వరకే పరిమితమైన అధికారం కలవాడు అని అర్థం. మరి లోకంలో చాలామంది స్వామీజీలు కర్మలు చేయడం కన్నా జ్ఞానయాగమే గొప్పది అని ఉపన్యాసాలు తెగ చెప్తూ ఉంటారే. కృష్ణుడు ఒప్పుకోలేదు. మరి ఆ స్వామీజీలందరూ ఎందుకు అలా చెప్తున్నారో, ఏ ఆధారంగా చెప్తున్నారో కూడా అనూహ్యంగా ఉంది. మీరు చెప్పిన దానికి కూడా స్పష్టమైన ఆధారం లేదుగా. విద్వాంసుడు అవిద్వాంసుడు అంటే జ్ఞానం ఉన్నవాడు లేనివాడు అని అర్థం చెప్పేసుకుంటే ఆ స్వామీజీలు చెప్పిన విషయాలు ఇంచుమించు సరిపోతాయేమో. ఏమీ సరిపోవు. అది పొరపాటు ఆలోచన. తర్వాతి శ్లోకం చదువు, ఎంత స్పష్టంగా వివరించాడో ఈ విషయాన్ని కృష్ణుడు. బాగా తెలుస్తుంది. సరే చదువుతాను, వినండి. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. అన్వయం చెప్పనా? నేను చెప్తానులే, విను. విద్వాన్ అజ్ఞానం కర్మ సంగినాం బుద్ధిభేదం న జనయేత్ యుక్త సర్వకర్మాణి సమాచరన్ జోషయేత్. తాత్పర్యం ఎలా అంటే, ఆత్మజ్ఞానము కలవాడు అది లేని వారి బుద్ధిని మార్చకూడదు. కర్మయోగమే సాధనమనే బుద్ధితో కూడి ఉండి కర్మలన్నింటినీ చేస్తూ సంతోషింప చేయవలెను. అరే, ఇంత స్పష్టంగా ఉన్నదన్నమాట. కర్మల నుంచి సామాన్య జనాన్ని మరల్చకూడదు అని. నాకు ఇది తెలుసుమండి. అయితే అలా చేస్తున్న వారందరూ శ్రీకృష్ణుని ఆజ్ఞోల్లంఘనం చేస్తున్నవారేనన్నమాట. అవును, అందులో సందేహం ఏమున్నది? అయితే మరి విద్వాంసుడు అవిద్వాంసుడు అయిన ఇద్దరికీ పూర్వజన్మల కర్మల వాసనలు, సత్వరజస్తమో గుణముల ప్రభావము ఉంటాయి కదా. వారిరువురి అనుష్ఠానం తేడా ఎలా గుర్తించడం? చాలా సింపుల్గా 27, 28 శ్లోకాల్లో చెప్పేశారు. చదవనా? ప్రకృతే క్రియమాణాన్ని గుణైకర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. అన్వయం చెప్తాను విను. ప్రకృతేః గుణైః సర్వశః క్రియమాణాని కర్మాణి అహంకార విమూఢాత్మ అహంకర్త ఇతి మన్యతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. తాత్పర్యం తెలిసిపోయింది, చెప్పేస్తాను ఉండండి. అహంకారం చేత ఆత్మస్వరూపము తెలియనివాడు ప్రకృతి చేత చేయబడుతున్న కర్మలని తానే చేస్తున్నాను అనుకుంటాడు. కానీ తత్వము నెరిగినవాడు ఆయా సత్వరజస్తమో గుణములే ఆయా పనులను చేయిస్తున్నాయి అని అనుకుంటాడు. కానీ తాను కర్తని అని తలవడు. అంతేనా? అంతే అంతే, సరిగ్గా చెప్పావు. ఇక్కడ అహంకారం అంటే గర్వం కాదు, అది పెద్దల్ని అవమానించే స్వభావం కింద వస్తుంది. ఇక్కడ ఆ అర్థం పనికిరాదుగా. దేహమే ఆత్మ అనే భ్రాంతిని అర్థం చెప్పుకోవాలి. అహము కాని దాని యందు అహము అనే బుద్ధినే అహంకారం అంటారు. శరీరం వేరు, ఆత్మ వేరు. కానీ శరీరాన్నే ఆత్మ అనుకునే వారందరూ అహంకారులే. ఆ విషయం అర్థమైంది. అంతేకాదు, మన భావాలు ఎలా ఉండాలో కూడా అర్థమైంది. ఎలా? సత్వరజస్తమో గుణముల గురించి ముందు తెలుసుకోవాలి. అంటే సత్వగుణం వలన ఏ పనులు జరుగుతాయి, రజస్సు వలన ఏం జరుగుతాయి, తమస్సు వలన ఏమేమి జరుగుతాయి అని తెలుసుకుని ఆయా పనులు జరుగుతున్నప్పుడు ఆయా గుణములు వచ్చి ఉన్నాయని గుర్తు చేసుకుంటూ ఉండాలి. వెరీ గుడ్, సరిగ్గా చెప్పావు. కడుపు నొప్పి, తలనొప్పి వగైరాలు ఎందుకు వస్తాయో తెలిసిన తర్వాత అవి వచ్చినప్పుడు ఫలానా కారణం అని గుర్తించి ఎలా కంగారు పడిపోమో అలా అన్నమాట. అయితే ఆ మూడు గుణాలని కొంచెం వివరించకూడదు? చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. ఆ వివరాలు చివరి అధ్యాయాల్లో వస్తాయి. సరే అయితే, కానీ కడుపు నొప్పి, తలనొప్పి వంటి వాటికి గల కారణాలు తెలిసినట్లుగా గుణములు కూడా తెలుస్తాయా? అదే చిక్కు. అంత సులభంగా తెలియకపోవడమే వాటి లక్షణం. ఆ విషయాన్నే సూచిస్తూ మరొక మారు మనకి కర్తవ్యం నిర్దేశం చేస్తున్నారు 29వ శ్లోకంలో. చదువు. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణవిత్ న విచాలయేత్. అన్వయం విను. ప్రకృతేః గుణసమ్మూఢాః గుణకర్మసు సజ్జంతే అకృష్ణవితః తాన్ మందాన్ కృష్ణవిత్ న విచాలయేత్. తాత్పర్యం ఏమంటే, ప్రకృతి యొక్క గుణములచే మోహం చెందిన వారవడం వలన గుణములు ప్రేరేపించిన కర్మలలోనే ఆసక్తితో ఉంటారు. అయితే ఆత్మ గురించిన సంపూర్ణ జ్ఞానము కలవాడు అలాంటి వారిని ఆ కర్మల నుండి చలింప చేయకూడదు. అదేమన్యాయమండి? ఒకడొక తప్పుదారిలో పోతున్నాడని తెలిసినా వాడిని వారించకూడదా? తప్పుదారిలో పోవడం ఏంటి? ఒకడు తనలో ఉన్న తమోగుణ ప్రభావం చేతనో లేక రజోగుణ ప్రభావం చేతనో ఒక హత్యో, ఒక దొంగతనమో, దోపిడీయో చేస్తూ ఉంటే అది తప్పని తెలిసిన వారు వారించకూడదా? ఇదేం భగవద్గీత? ఏడ్చినట్టుంది నీ వ్యాఖ్యానం. ఇలా పెడర్థాలు తీసే మన సంస్కృతిని, సంప్రదాయాల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. భగవద్గీత ఒక ఆధ్యాత్మిక శాస్త్రం. ఇందులో ప్రవేశించాలంటే శాస్త్రవిరుద్ధమైన, చట్టవిరుద్ధమైన కర్మలు ఎలాగూ మానవలసిందే. అవి చేస్తూ ఉన్నవాడికి ఇందులో ప్రవేశమే లేదు. చట్టం నిషేధించిన పనులు ఎవరు ఎప్పుడు చేస్తున్నా వారించవలసిందే. ఇక్కడ ఆ టాపిక్ లేనే లేదు అసలు. మరి ఎవరిని వారించవద్దన్నారని అర్థం చేసుకోవాలి? ఇది మోక్ష ప్రకరణం, అందులోనూ ఆత్మసాక్షాత్కార ప్రకరణం. దాని మీద కోరిక కలిగిన వాడు తనకు తోచిన ఏదో ఒక ఉపాయాన్ని చేయాలని సిద్ధపడతాడు. అలాంటి ఉపాయాలలో కర్మయోగం, జ్ఞానయోగం కూడా ఉన్నాయి. అందులో జ్ఞానయోగం చేసే అర్హత కలవాడు కర్మయోగాన్ని చేసేవాడిని నివారించవద్దు అని చెప్తున్నారంతే. సరే, ఏదో తెలివి తక్కువగా అనేసానులేండి. అసలు వీడు కర్మయోగం ఎందుకు ఎంచుకుంటాడు? ప్రకృతిలో ఉండే సత్వరజస్తమో గుణాలు వీడిని మోహం చెందించేస్తాయి. కనుక కర్మలు చేయడం అంతే ఆసక్తి చూపిస్తాడు వీడు. అందువలన వీడికి అది సులభం. మోహం చెందడం అంటే అవసుడైపోవడం, అప్రయత్నంగానే ప్రవర్తించడం. అర్థం కాలేదు. ఏదైనా ఒక ఉదాహరణ చెప్పండి. దెబ్బ తగలగానే అమ్మా అని అవసరంగానే అంటాం.
దోమ కుట్టంగానే అవసరంగానే దాని మీద కొడతాం. అలాగే సత్వ రజస్తమో గుణాలు ఉద్రేకించినప్పుడు అవసరంగానే కర్మలలో ప్రవర్తిస్తాడు. జ్ఞానయోగి కూడా ప్రకృతిలో వాడే కదా, వాడెందుకు ప్రవర్తించడు? వాడు కృష్ణవిధుడు, అంటే ఆత్మ గురించిన జ్ఞానము చక్కగా కలవాడు కనుక వాడి మీద కూడా ప్రకృతి ప్రభావం ఉన్నా తట్టుకుని నిలబడతాడు. అంటే వాడిని సత్వరజస్తమో గుణాలు ఏమి చేయవని అనుకోవచ్చా? ఎందుకు చెయ్యవు? వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. బలమైన గాలికి ఎదురు నిలబడిన వాడిని గాలి ఏమీ చెయ్యదు అనగలమా? గాలి తోసేస్తున్నా తట్టుకోగలుగుతాడు. అలాగే కర్మయోగిని కూడా చెయ్యమని ప్రోత్సహిస్తే తప్పేంటి? వీడు అకృష్ణవిధుడు, అంటే ఆత్మజ్ఞానము పూర్తిగా లేనివాడు కనుక తట్టుకోలేడు. నశించిపోయే అవకాశాలే ఎక్కువ. దాందేముంది, తనకు శక్తి ఉంటే నిలబడతాడు, లేకపోతే లేదు, అంతే కదా. జ్ఞానయోగి చెప్పడంలో తప్పు లేదని నా ఉద్దేశం. కానీ శ్రీకృష్ణుడి ఉద్దేశం అది కాదే. ఈ అకృష్ణ విధులు తమంత తాముగా ఒక నిర్ణయం తీసుకోలేరు. అందుకే వారిని మందులు అని అన్నారు ఈ శ్లోకంలో. తమంత తాముగా నిర్ణయాన్ని తీసుకోలేరు కనుకనే కదూ జ్ఞానయోగి చెప్పినట్లు చేయడం. తనకి శక్తి ఉంటే నిలబడతాడు, లేకపోతే లేదని కదూ నువ్వు సమర్థిస్తున్నావు. ఇక్కడ విషయం ఏమంటే తనకి శక్తి ఉందో లేదో కూడా తెలుసుకునే సామర్థ్యం వీడికి ఉండదు కనుక అలాంటి వారిని పాడు చేయవద్దు అని అంటున్నారు. అంటే ఈత కొట్టడం చేతనైన వాడు చిన్నపిల్లల్ని రా నీటిలోకి అని పిలవడం లాంటిది అనుకోవచ్చా? ఓ భేషుగ్గా అనుకోవచ్చు. కానీ ఆ పిల్లలు వీడిని చూసి తమ శక్తి మీద అంచనా లేక తాము కూడా నీటిలోకి దిగిపోయే ప్రమాదం ఉన్నది కనుక జ్ఞానయోగి కూడా కర్మయోగమే ఆచరించాలంటారు. అవును, గుణముల యందే కర్తృత్వాన్ని ఆపాదించి కర్మలు చేస్తూ ఉండాలి. అదే కర్మయోగం. ఆపాదించడం అంటే ఈ కర్తృత్వము నాకు స్వరూపము కాదు, గుణ సంపర్కము వలన వచ్చింది అని అనుకుంటూ కర్మలు చేయడం. మోక్షం రావడం అంటే ప్రకృతి నుంచి విడిపడడం కదా. అప్పుడు ఇంకా వీడికి కర్తృత్వం ఉండదా? ఎందుకుండదు? ఏ దశలో అయినా ఆత్మకి కర్తృత్వం తప్పదు. అవునా? అవును. ఆత్మ అంటే జ్ఞానము, జ్ఞానము కలవాడు కూడాను. జ్ఞానము కలవాడు అంటే జ్ఞాత. జ్ఞాన ప్రయోజనం అనుష్ఠానమే కదా. అందుచేత జ్ఞాత అయినవాడు కర్త అవ్వక తప్పదు. వీడిని కర్తృత్వం ఎప్పటికీ వదలకపోతే మరి మోక్షం ఎందుకు? ఇక్కడే ఉండొచ్చుగా. సంసారంలో ఉండే కర్తృత్వం సత్వరజస్తమో గుణాల వలన వచ్చింది. మోక్షంలో ఉండే కర్తృత్వం భగవత్ సంకల్పం చేత వచ్చింది. అది తేడా. భగవత్ సంకల్పం చేత వచ్చే కర్తృత్వమే వీడికి సహజమైనది, స్వాభావికమైనది. అయితే గుణములు వీడి యందు ప్రభావాన్ని చూపించడం భగవత్ సంకల్పం కాదా? గుణముల మీద భగవంతుడికి కంట్రోల్ లేదా? ఎందుకు లేదు? మమ మాయా దురత్యయ అని స్పష్టంగా ముందు చెప్పబోతాడు. నాకు అయోమయంగా ఉంది. సంసారంలో ఉన్న వీడి మీద కంట్రోల్ ఎవరిది? గుణములదా, భగవంతుడిదా? భగవంతుడిదే. కానీ గుణములు కూడా వీడి మీద ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి. అయితే భగవంతుడు సంకల్పించినప్పుడు ఆ ప్రభావాన్ని మార్చగలడు లేదా తొలగించగలడు. డైరెక్ట్గా నాకు ఒక విషయం చెప్పండి. నా మీద ప్రస్తుతం ఎవరిది ఎక్కువ అధికారం? గుణములదా, భగవంతునిదా? భగవంతుడిదే. అయితే నేను చేసే కర్మలన్నీ భగవంతుడి చేత ప్రేరేపించబడినవే అవ్వాలి. అలాంటప్పుడు గుణముల యందు కర్తృత్వాన్ని ఎందుకు అనుసంధానం చేసుకోవాలి? అదా నీ సందేహం. మోక్షం కోసం ప్రయత్నించేవారు మొట్టమొదటిగా పొందవలసిన ఫలం దేహాత్మ వివేకం. దేహం వేరు, ఆత్మ వేరు అని గ్రహించగలగడం. అది పొందడానికి గుణముల మీద కర్తృత్వాన్ని ఆరోపించి కర్మలు చేసినా సరిపోతుంది. అయితే కర్మయోగంలో భగవంతుడి ప్రస్తావన అవసరం లేదా? తర్వాత 30 శ్లోకంలో ఆ విషయాన్ని ఎత్తుకుంటున్నారు అని ఇక్కడతోటి గురువుగారు చెప్పింది మనం ఆపుకుందాం. 1635వ ప్రశ్న దాకా మనం వచ్చాం. భగవద్గీతలోని మరికొన్ని శ్లోకాలు మనం చదువుకోగలిగాం ఈ రోజున. 29 శ్లోకాల వరకు పూర్తయింది. 30వ శ్లోకాన్ని నుంచి రేపు చదువుకుందాం.
శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరः కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.